వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్. డియర్ స్టూడెంట్స్, మనము డిమాండ్ విశ్లేషణను చదువుకుంటున్నాం. ఈ డిమాండ్ విశ్లేషణలో ఆల్రెడీ మనము డిమాండ్ వ్యాకోచత్వానికి సంబంధించినటువంటి ఒక అంశంలో డిమాండ్ వ్యాకోచత్వపు కొలత అనే అంశాన్ని గురించి డిస్కషన్ చేసుకున్నాం. అయితే ఈ కాన్సెప్ట్లు అనేవి ఈ కరోనా సందర్భంగా మీకు సిలబస్లో లేవు, అయినా కూడా మీకు సీక్వెల్గా ఉంటుంది, ఈ యూనిట్స్ అన్ని వరుసగా ఉంటాయి అనే ఉద్దేశంతో చేస్తున్నాను. నాలెడ్జ్ పరంగా మీకు ఉపయోగపడుతుంది. అది రేపు డిగ్రీకి పోయినా కూడా, కాంపిటేటివ్ పోయినా, సీఏకి పోయినా, ఎక్కడికి పోయినా మీకు కాంపిటేటివ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని నేర్చుకోండి, చాలా మంచిది, అవసరం. ఇది తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, అదే కాంపిటేటివ్గా మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక వాళ్ళు కానీ మీరు ఈ కాన్సెప్ట్ని నేర్చుకుంటే మీకు ఎకనామిక్స్ కాన్సెప్టే, కాకపోతే ఒకసారి తీసేశారు, ఒకసారి పెట్టారు అంతే. అంటే కొన్ని తెలంగాణ స్టేట్ తీసేసింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది, కాకపోతే కరోనా కాబట్టి ఇప్పుడు కొంచెం దాన్ని పక్క పెట్టారు. మన నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఈ కాన్సెప్ట్లు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి సరే, ఎట్లాగో చేస్తున్నాం కాబట్టి సీక్వెల్గా ఉంటాయన్న ఉద్దేశంతో నేను కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాను. చూడండి, నాలెడ్జ్ పరంగా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైతే కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ధర డిమాండ్ వ్యాకోచత్వము కొలత, అదే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఒక వీడియోస్లో కూడా ఒకసారి చూడండి జాగ్రత్తగా. ధర డిమాండ్ వ్యాకోచత్వం ఏం చేస్తున్నాం, మనం కొలుస్తున్నాం. చూడండి, ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను దీని మీద, మీకు ఒక క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు నాకు తెలిసి డిమాండ్ వ్యాకోచత్వం కాదు, ధర డిమాండ్ వ్యాకోచత్వం. ధర డిమాండ్ వ్యాకోచత్వం, ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. ఇది మనకి మీకు పాత వీడియోలు చూస్తే ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. డిమాండ్ మూడు రకాలుగా వర్గీకరించాం. ధర డిమాండు, ఆదాయ డిమాండు, జాత్యంతర డిమాండ్. మళ్ళీ ధర డిమాండ్ వ్యాకోచత్వం, తర్వాత ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం, జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం. ఇవన్నీ నేను వీడియోలు చేశాను వరుసగా. డిమాండ్ వ్యాకోచత్వంలో రకాలు ఏమిటి అనే దానికి సంబంధించి వీడియోస్ అన్నీ చేశాను. మీరు దీని మీద కంబైనింగ్ రావాలి, కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా పాత వీడియోస్ అన్ని చూడండి, సీరియల్గా ఉంటాయి అవన్నీ. సో అవి చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో అయితే వ్యాకోచత్వాన్ని మనం ఓన్లీ ధర డిమాండ్ వ్యాకోచత్వమే చదువుతున్నాం. ఇంకా ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం ఉంది, జాతీయ డిమాండ్ వ్యాకోచత్వం ఉంది, దాని జోలికి పోలే. ఓన్లీ మనం ధర డిమాండ్ వ్యాకోచత్వంలో రకాలు చదువుకున్నాం. ధర డిమాండ్ వ్యాకోచత్వం కొలత నేర్చుకున్నాం. ఈ కొలతలో మొదట మొత్తం ఖర్చు పద్ధతి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత బిందు పద్ధతి, అది కూడా డిస్కషన్ చేస్తాం. అంటే ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని 3 పద్ధతుల ద్వారా మనం కొలవచ్చు. ఒకటి మొత్తం ఖర్చు పద్ధతి, ఇది మొదటిది. ఓకే, రెండవది బిందు పద్ధతి, ఇది రెండవది. మూడవది ఆర్కు పద్ధతి. ఈ 3 పద్ధతులను ఉపయోగించి మనం వ్యాకోచత్వాన్ని కొలుస్తాం. అంటే ఎంత మార్పు వచ్చింది, ఒక దాంట్లో వచ్చేటటువంటి ఒక మార్పుకు అనుగుణంగా మరొక దాంట్లో ఎంత మార్పు వచ్చింది అనేటువంటిది కొలుస్తాం. కొలవటంలో ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలు చూపించాను. మొత్తం ఖర్చు పద్ధతిలో ఎలా కొలుస్తాము, బిందు పద్ధతిలో ఎలా కొలుస్తాము. ఆల్రెడీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 వీడియోస్ను నేను చేశాను. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో చేశాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో చేశాను. 2 మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆర్కు పద్ధతి అంటే ఏంటి, ఈ ఆర్కు పద్ధతి ద్వారా వ్యాకోచత్వాన్ని ఎలా కొలుస్తాం, ధరలో వచ్చినటువంటి ఒక మార్పు శాతానికి డిమాండ్లో వచ్చినటువంటి ఒక మార్పు శాతాన్ని ఎలా కొలుస్తాము అనేటువంటిది ఈ 3వ పద్ధతిని మనం డిస్కషన్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ 2 పద్ధతులు తీసేద్దాం, మీకు తెలవటం కోసం రాశాను నేను. మొత్తం ఖర్చు పద్ధతి, ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం, అయిపోయింది. వీడియోలు కూడా ఉన్నాయి మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు పాత వీడియోస్. రెండవది బిందు పద్ధతి కూడా చెప్పేశాను, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఆర్కు వ్యాకోచ పద్ధతి లేదా ఆర్కు పద్ధతి, వ్యాకోచం అంటే
కాన్సెప్ట్ అర్థమైతే ఉద్దేశంతో ఆర్కు వ్యాకోచ పద్ధతి లేదా ఆర్కు పద్ధతి అని కూడా పిలవచ్చు. ఇది మూడవ పద్ధతి, ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటానికి ఉపయోగించేటటువంటి ఒక పద్ధతుల్లో. అయితే ఆర్కు పద్ధతి అనేటటువంటిది అంటే బిందు పద్ధతి ఏదైతే ఉందో అది కొలవటానికి వీలు లేనటువంటి ఒక చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఒక మార్పులను మనం తెలుసుకోవడానికి ఆర్కు పద్ధతిలో వ్యాకోచత్వాన్ని కొలుస్తాం. అంటే రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి యొక్క దాన్ని ఏమంటాం, రెండు బిందువుల మధ్య ఉండే దూరాన్ని ఆర్క్ అంటాం. ఒక బిందువుకు మరొక బిందువుకు మధ్య ఉన్నటువంటి యొక్క ఆ గ్యాప్, ఆ దూరాన్ని ఆర్క్ పద్ధతి, ఆర్కు వ్యాకోచ పద్ధతి మనం పిలవచ్చు. అయితే ఈ ఆర్కు వ్యాకోచ పద్ధతిలో చిన్న చిన్న మార్పులు, డిమాండ్లో వచ్చేటటువంటి యొక్క అతి స్వల్ప మార్పులు, చిన్న చిన్న మార్పులను తెలుసుకోవాలి అంటే, కొలవాలి అంటే ఆర్కు పద్ధతిని ఉపయోగిస్తాము. అయితే మనం ఆర్కు పద్ధతిని ఉపయోగించుకోవాలంటే ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఒక ఉదాహరణ, మనకు నచ్చిన ఉదాహరణ ఏదైనా కావచ్చు. సపోజ్ ఆ ఉదాహరణ ఏంటో నేను ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా. సపోజ్ ఒక వస్తువు ధరను తీసుకున్నాను మరియు ఇంకొక అదే వస్తువు యొక్క డిమాండ్ని తీసుకున్నాను. సపోజ్ ఒక 4 రూపాయల ధర ఉన్నప్పుడు ఒక ఎంత 400 వస్తువులు కొంటున్నాడు అనుకుందాం. సపోజ్ ధర 3 రూపాయలకు తగ్గింది. ధర 3 రూపాయలకు తగ్గింది. సింపుల్ అండి. ధర ఎప్పుడైతే తగ్గుతుందో డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అవునా? లేదు, మీకు ఇదే సీక్వెల్ కావాలంటే ఇట్లా తీసుకోండి. 4 రూపాయలు ఉన్నప్పుడు 300, మన ఇష్టం, నచ్చిన నెంబర్ తీసుకోవాలి, అది తీసుకోవాలని ఏం లేదు. 4 రూపాయలు ఉన్నప్పుడు 300 డిమాండ్ చేస్తున్నాడు వస్తువులని అనుకుందాం. ధర 3 రూపాయలకు తగ్గింది. ఎన్ని కొంటున్నాడు? 400 వస్తువులని కొంటున్నాడు అనుకో. లేదు మీ సున్నాలు లేకపోతే 3, 4 అనుకోవచ్చు, మన ఇష్టం. నెంబర్లు మన ఇష్టం. సో దీని మీద కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెంబర్లు గుర్తుపెట్టుకోకుండా, నెంబర్లు ఇంపార్టెంట్ కాకుండా ఎన్నో సిద్ధాంతాలను రాబట్టవచ్చు. 1 నుంచి 5 నెంబర్లను ఉపయోగించి నేను వీడియో చేశాను, పాత వీడియోలు వీళ్ళుంటే చూడండి. కాబట్టి మన ఇష్టం, సున్నాలు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, ఐడియా కోసం. ఓకే, ఇది ఇప్పుడున్నటువంటి యొక్క పరిస్థితి. ఇది ఎక్కువగా చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి, తర్వాత కాంపిటేటివ్ వాళ్ళకి బాగా అడుగుతాడు ఆర్కు పద్ధతి. ఓకే, పై స్థాయిలో బాగా అడుగుతాడు కాంపిటేటివ్ పరంగా. ఒక వస్తువు ధర 4 రూపాయలు, మళ్ళీ ఒకసారి చూడండి. 300 కొంటున్నాడు. ధర ఎంత? 3 రూపాయలకు తగ్గింది. ఎన్ని కొంటున్నాడు? 400. దీని ప్రకారం ఆర్కు వ్యాకోచ పద్ధతి ప్రకారం లెక్కించండి అంటున్నాడు. మరి ఈ ఆర్కు వ్యాకోచ పద్ధతి ద్వారా ఎలా లెక్కిస్తాం అని మనం అన్నప్పుడు, ఈ ఆర్కు వ్యాకోచ పద్ధతిలో సూత్రాలు ఉన్నాయి, అవి మనం ఉపయోగించుకోవాలి. ఆ సూత్రాన్ని దీన్ని వాడుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఆర్కు వ్యాకోచ పద్ధతి లేదా ఆర్కు పద్ధతి ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఆర్కు వ్యాకోచ పద్ధతికి సంబంధించి చాలామందికి అవగాహన ఉండదు, కానీ ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాలు ఉంటాయి. ఈ 3 ముఖ్యమైనటువంటి యొక్క సూత్రాలను కనుక నేర్చుకుంటే మనం ఆర్కు పద్ధతి సహాయంతో మనం వ్యాకోచత్వాన్ని కొలవచ్చు. ఈ 3 కంపల్సరీగా ఉండాలి. ఎలా, ఏమిటి ఆ 3 సూత్రాలు అంటే ఒకసారి చూడండి. ఆర్కు పద్ధతి లేదా వ్యాకోచత్వము అన్నాయం లేదు, ఆర్కు వ్యాకోచత్వము అన్నాయం లేదు, ఆర్కు పద్ధతి అన్నాయం లేదు. డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్ ప్లస్ కొత్త డిమాండ్. జాగ్రత్తగానండి, డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్ కొత్త డిమాండ్. ఇక్కడ మనం ఏమనొచ్చు, డిమాండ్లో మార్పు అంటే ఏంటిది? డెల్టా క్యూ క్వాంటిటీ. డెల్టా క్యూ అంటే ఏమంటాం మనం? ఇంకో రకంగా చెప్పవచ్చు, ఏమని? క్యూ మైనస్ క్యూ. ప్రీవియస్ అండ్ ప్రజెంట్, పాతది ఎంత అంటే మార్పు ఎంత, క్యూ మైనస్ క్యూ, లేకపోతే క్యూ అని అనుకోండి మీ ఇష్టం, క్యూ మైనస్ క్యూ వన్. డెల్టా డిమాండ్లో మార్పు డివైడెడ్ బై భాగాహారం. ధరలో మార్పు, దీని ఏమంటాము? డెల్టా పి. దీన్ని ఇంకో రకంగా రాస్తాం, పి మైనస్ పి1. సింపుల్. డిమాండ్లో మార్పు క్యూ మైనస్ క్యూ1 అనొచ్చు, లేదా డెల్టా క్యూ అనొచ్చు, డివైడెడ్ బై ధరలో మార్పు డెల్టా పి లేదా పి మైనస్ పి1. ఇట్లా మీకు ఇట్లా పెడతాను, మీకు అర్థం కావాలండి. ఇంకా
ఓకేనా. దెన్ పాత డిమాండ్ అంటే ఏమన్నాము? క్యూ అన్నాం. క్యూ డిమాండ్ క్వాంటిటీ, కొత్త డిమాండ్ క్యూ అని అనుకుందాం. సూత్రం ఇది. డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్, కొత్త డిమాండ్. పాత డిమాండ్ క్యూ అనుకోండి, కొత్త డిమాండ్ క్యూ అని అనుకోండి. డివైడెడ్ బై పాత ధర పి ప్లస్ కొత్త ధర P1. సో ఈ ఫార్ములాను ఉపయోగించి మనము ఎంత వ్యాకోచత్వం ఉంది, ఎలాస్టిసిటీ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు దీని అవసరం లేదనుకుంటే ఈ యొక్క ఫార్ములా అనేది ఏంది? లెక్క ప్రకారం. ఈ లెక్క ప్రకారం కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఇదే మోడల్ ప్రకారం చూపిస్తాను. నేను ఈ నంబర్లు తీసుకోకుండా, ధరలో మార్పు, డిమాండ్లో మార్పు అనేవి తీసుకోకుండా నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఏమనుకున్నాము? డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్, కొత్త డిమాండ్. అదే కదా. మనం డిమాండ్లో మార్పు అంటే ఏమన్నాము? క్యూ మైనస్ క్యూ అని అన్నాం కదా. జాగ్రత్తగా చూడాలి. ఏంటిది? ఇది డిమాండ్లో మార్పు బై పాత డిమాండ్ అంటే ఏమన్నాము? క్యూ ప్లస్ క్యూ అని. ఇక్కడ కూడా చేసుకున్నాను నేను, ఏం లేదు, ఎక్కడ వేరే ఎక్కడికి చాలు. డివైడెడ్ బై ధరలో మార్పు అంటే ఏమన్నాము? P మైనస్ P1 కదా. P మైనస్ P1 బై P ప్లస్ P1. P ప్లస్ P1 అంటే ఈ నంబర్లలో, ఈ లెటర్స్లో రాసినటువంటి దాన్ని మొత్తం నేను ఈక్వేషన్లో వేసాను. ఏమని? డిమాండ్లో వచ్చిన మార్పు బై పాత డిమాండ్ ప్లస్ కొత్త డిమాండ్ డివైడెడ్ బై ధరలో వచ్చినటువంటి యొక్క మార్పు బై పాత ధర కొత్త ధర. ఇప్పుడు ఏం చేద్దాము? చూడండి, క్యూ మైనస్ Q1, క్యూలో నుంచి క్యూ తీసేస్తే క్యూ వస్తుంది, అవునా? క్యూ బై క్యూ అంటే ఏమవుతుంది? 2Q అవుతుంది. డివైడెడ్ బై ఇందులో 2 Pల నుంచి ఒక తీసేస్తే ఏమవుతుంది? ఒక P వస్తుంది, ప్లస్ 2P అవుతుంది. ఓకే. దెన్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే Q2Q డివైడెడ్ బై P ఇంటూ Q. అయితే ఇది ఇంటూ కావాలంటే భిన్నం ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. ఎలా? Q బై 2Q ఇంటూ 2P బై Q అవుతుంది. Q బై 2Q ఇంటూ 2P బై P. ఓకే. లేదు మీరు అట్లా రాసుకున్నా ఏం లేదు, ఇవన్నీ 2P ఇంటూ Q అని రాసుకున్నా ఏం లేదు. ఇక్కడ 2 2P ఇంటూ Qనే వస్తాయి. ఓకేనా. లేదు మీరు ఇట్లా కట్ చేసినా ఏం లేదు, అవునా? లేదా ఇట్నే రాసుకోండి. ఏమంది? 2 ఇంటూ PQ, 2PQ బై ఇది కూడా 2PQ. ఇక్కడ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే ఇక్కడ ఎలాస్టిసిటీ ఎంత వచ్చింది? ఈక్వల్ టు 1. జాగ్రత్తగా వినండి. EP ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆర్క్ పద్ధతి ద్వారా ఎంత వచ్చింది? 1 వచ్చింది. దేని ప్రకారం? ఈ సూత్రం ప్రకారం వేసిన ఏ నెంబర్లు వాడలేను నేను. అర్థమైందా? అదే ఒకసారి నెంబర్లు వాడదాం, అవునా? నెంబర్లు వాడితే ఏమొస్తుంది అని మనం అంటే, చూడండి, ధర ఎంత ఉంది? 4 ఉంది. 4 ఉన్నప్పుడు ఎన్ని కొన్నాడు? 300 కొన్నాడు. ధర ఎంతకు తగ్గింది? 3కు తగ్గింది. ఎన్ని కొన్నాడు? 400. అంటే మనం ఇప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ డిమాండ్లో మార్పు ఎంతో రాయాలి, అవునా? డిమాండ్లో మార్పు ఎంతో రాయాలి అన్నప్పుడు కింద చూపిస్తాను, చూడండి. ఇదే మోడల్. డిమాండ్లో మార్పు ఎంత? ఇదే కదా. 400 మైనస్ 300 బై Q మైనస్ Q అనే కదా, ప్లస్ ఎంత ఉంది? 300 పాత డిమాండ్ ప్లస్ కొత్తది ఎంత? 400 ఈజ్ ఈక్వల్ టు 100 బై 700. ఓకే. లేకుంటే ఇక్కడ డివైడెడ్ బై వేద్దాం, అది మన ఫార్ములా ప్రకారం కాబట్టి. డివైడెడ్ బై ధరలో మార్పు కావాలి మనకు. ధరలో మార్పు కావాలంటే ఎంత? 4 మైనస్ 3, 4 మైనస్ 3 బై పాత ధర ఎంత? ఫస్ట్లో 4 రూపాయలు ప్లస్ ఇప్పుడు ఎంత? 3. సింపుల్ అండి. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. ఎంత? 100
బై 700 డివైడెడ్ బై ఎంత వస్తుంది 1/7. ఓకేనా? దెన్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేం కావాలి, ఈ డివైడెడ్ బై ఇంటూ కావాలి. ఇంటూ కావాలంటే ఏమవుతుంది, 100/700 700 ఇంటూ భిన్నం రివర్స్ అవుతుంది, 7/1 వస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది, 700/700 700 ఒక అట్లా ఎంత వచ్చింది 1. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకు, నువ్వు విలువలను ప్రతిక్షేపించకపోయినా చూడండి, నేను ఓన్లీ ఫార్ములా ప్రకారం వేసినా కూడా నాకు ఇక్కడ 1 వచ్చింది, ఫార్ములా వేయకపోయినా కూడా నాకు ఇక్కడ 1 వచ్చింది. అంటే ఫార్ములా వేయకపోవడం నెంబర్లు వేసిన అంటే ధరలో వచ్చినటువంటి ఎంఆర్పి ఎంత, డిమాండ్లో వచ్చినటువంటి ఎంఆర్పి ఎంత, దాని ప్రకారం వేసినా కూడా ఇది ఫస్ట్ మెథడ్. మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెస్ ప్రకారం వేసుకోవచ్చు, లేదు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం లెక్కించవచ్చు. ఓకేనా? అట్లా మనము ఆర్కు పద్ధతి సహాయంతో ఎంత వ్యాకోచత్వం వచ్చింది, సపోజు ఇది ఉంది అనుకుందాం. ఇప్పుడు సపోజు ఇది ఒక డిమాండ్ రేఖ అనుకుందాం. ఈ డిమాండ్ రేఖలో సపోజ్ ఇంత అనుకుందాం. ఇది ఏ బిందువు అనుకుందాం, ఇది బి బిందువు అనుకుందాం. ఈ ఏ మరియు బి బిందువు మధ్య ఉన్నటువంటి యొక్క వ్యాకోచత్వం ఎంత, ఆర్క్ అంట, మధ్య దూరం ఎంత, ఏ నుంచి బికు మధ్య ఉన్నటువంటి యొక్క మధ్య దూరాన్ని వ్యాకోచత్వము లేదా ఆర్కు పద్ధతి లేదా ఆర్క్ అని మనం పిలుస్తాం. అయితే ఇట్లా మనము అంటే మనం నెంబర్లు ఎలా రాసుకోవచ్చు మన ఇష్టం, P1 Q1 ఇక్కడ ధర తీసుకుందాం, P ఇక్కడ డిమాండ్ తీసుకుంటాం. సో ఇది ఓన్లీ రేఖాపట కోసం మీకు చూపించాను. సో ఇది మొదటి మెథడ్, మొదటి పద్ధతి ప్రకారం చూడండి. ఇదంతా 1వ పద్ధతి నేను చెప్పింది అంతా ఇప్పుడు మనం ఓకే. మళ్ళీ ఇదివే ఫార్ములాస్ ఉపయోగించి గుర్తులను ఉపయోగించి 2వ పద్ధతి ద్వారా మళ్ళీ వచ్చే విలువ అదే వస్తుంది, 3వ పద్ధతి ద్వారా వచ్చే విలువ అదే వస్తుంది. ఏం చేయాలి, డిమాండ్లో మార్పు అన్నప్పుడు ఏం రాస్తాము, డిమాండ్లో Q మైనస్ Q1 లేదా డెల్టా Q. ఇక్కడ ఏం రాయాలి, పాత ధర అన్నప్పుడు మనం ఇంతకుముందు ఏమన్నాం P, ఇంతకుముందు P కిందికి వచ్చినాడు. సూత్రంలో తేడా ఉంది, ఈ సూత్రం ప్రకారం వేసిన విలువ 1 వస్తుంది, ఈ సూత్రం ప్రకారం వేసిన విలువ 1 వస్తుంది. అంటే ఇక్కడ డివైడెడ్ బై వేసుకోవాలి, ఇక్కడ ఇంటూ వేసుకోవాలి, ఇంటూ వేసుకునే మాత్రం ఇవన్నీ 1 ఉండదు, మారింది చూడండి. ఇక్కడ పాత ధర కొత్త ధర ఇంతకుముందు కింద ఉండే ఇక్కడ పైకి వచ్చింది. ఓకేనా? సో ఇది మొదటి సూత్రము, ఇది 2వ సూత్రము, ఇది 3వ సూత్రము. ఈ 3 సూత్రాలలో మీరు ఏది ఉపయోగించినా, ఏ పద్ధతి సహాయంతోనైనా అవే నెంబర్లు, నేను 2 మోడల్ చూపించాను మీకు, ఈ మోడల్ ప్రకారం చేసుకోండి, ఇవే వాల్యూస్ వేసుకోండి. లేదు ఆ వాల్యూస్ లేకుండా ఓన్లీ Q మైనస్ Q ఈ వాల్యూస్ దీని ప్రకారం వేసుకొని చేయండి, మీకు ఇదే వస్తుంది ఇందులో. ఓకేనా? సో అట్లా మనము 3 పద్ధతుల సహాయం, ఇది ఎక్కువగా కాంపిటేటివ్ ఉపయోగపడే విధంగా మీకు చెప్తాం, వాళ్ళకి కాంపిటేటివ్ వాళ్ళకి చెప్తాం. కాబట్టి మీకు అంత అవసరం లేదు కాబట్టి మీకు ఓన్లీ ఒక మోడల్ చేసి చూపించాను, మీకు ఓన్లీ ఎలా వస్తుంది, నెంబర్లు లేకుండా మనము ధరకు సంబంధించి డిమాండ్కి సంబంధించి నెంబర్ లేకుండా ఎలా అనేది మీకు చెప్పాను. కాకపోతే కాంపిటేటివ్ వాళ్ళకు కొంచెం డెప్త్గా చెప్తాం, వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ కాంపిటేటివ్లో అనే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టూడెంట్స్, ఇది మనం ఆర్కు పద్ధతిని ఉపయోగించేటటువంటి ఒక పద్ధతి. ఓకే, కాబట్టి మనము మొత్తం ఖర్చు పద్ధతి చదువుకున్నాం, 2వది బిందు పద్ధతి చదువుకున్నాం, 3వది ఆర్కు పద్ధతి చదువుకున్నాం. ఈ 3 పద్ధతుల సహాయంతో మనము వ్యాకోచత్వాన్ని, దీన్ని ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలుస్తాం. ఓకే, ఇది మీకు అనేక రకాల కాంపిటేటివ్గా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైతే కరోనా ఉండదు కాబట్టి అప్పుడు కాంపిటేటివ్గా వాళ్ళకు అకాడమిక్లో ఉంది, తెలంగాణ వాళ్ళకు లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు కరోనా కాబట్టి తీసేశారు, నెక్స్ట్ మాత్రం అది ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, నాలెడ్జ్ ఉపయోగపడే వాళ్ళకు, ఎకనామిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్లో ఎట్లాగో వస్తుంది, ఇప్పుడు నేర్చుకుంటే బాగుంటుంది. ఓకేనా? సో ఇది, సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? దానికి నేను రిప్లై ఇస్తాను. సో స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.